ఓకే, కంటిన్యూషన్ ఫర్ టెర్నరీ ఆపరేటర్. ఓకే, ఈ ప్రోగ్రామ్ మనకి సింపుల్ గానే ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాము. నెస్టింగ్. నెస్టింగ్ అంటే ఏంటంటే ఒక దాంట్లో ఇంకొకటి, ఒక దాంట్లో ఇంకొక దాన్ని రాస్తే మనం ఏమంటామంటే నెస్టింగ్ అంటాం అన్నమాట. చూడండి ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 3 నంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ 3 నంబర్స్ మనం ఇన్పుట్ లో నుంచి తీసుకుంటాము. ఇన్పుట్ తీసుకోవాలంటే ఇట్లా అన్నమాట. ఓకే, లేదు అంటే మనం ఏం చేద్దామంటే we take 3 numbers default numbers తీసుకుందాం. ఓకేనా, a equal to 10, b equal to 20, కామా c equal to 30. ఇది కదా. ఇప్పుడు అక్కడికి ఇచ్చిన కండిషన్ ఇది, ఇదే కదా. ఓకే, అక్కడ మనకి ఇచ్చిన కండిషన్ అయితే ఇది అనమాట. అంటే మనకి అక్కడ ఏమన్నారు చెప్పండి, ఏలోకి ఒక వాల్యూ వెళ్ళింది, బిలోకి ఒక వాల్యూ వెళ్ళింది, సిలోకి కూడా ఇంకొక వాల్యూ అయితే వెళ్ళింది అనమాట. సో మిన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము, ఇఫ్ రాసాము. ఇఫ్ ఏ ఎప్పుడు వెళ్ళాలి, ఏ ఎప్పుడు వెళ్ళాలి, ఏ షుడ్ బి బి కంటే తక్కువై ఉండాలి, సి కంటే కూడా తక్కువై ఉండాలి. అంతే కదా. మూడిట్లో తక్కువ నెంబర్ ఎప్పుడవుతుంది, ఇంకొక 2 నెంబర్స్ కంటే తక్కువైనప్పుడే అది తక్కువ నెంబర్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఏ తక్కువ నెంబరే కదా. ఎలా చెప్తున్నాం మనం, బి కంటే తక్కువ, అట్ ద సేమ్ టైం సి కంటే కూడా తక్కువ. సో అట్లా మనం 2 కండిషన్స్ రాసాం ఇక్కడ. అండ్ రాసాం చూడండి, అండ్ లాజికల్ అండ్ రాసాం అక్కడ కదా. అండ్ అంటే ఇట్లా రాస్తామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మన ఒక ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది, ఇక్కడ మనకి ఒక ట్రూ ఆర్ ఫాల్స్ అయితే వస్తుంది. రెండింటి నుంచి ఒక ట్రూ ఆర్ ఫాల్స్ అయితే వస్తుంది. అంటే ఎంటైర్ కండిషన్ షుడ్ బి ట్రూ అనమాట. చూడండి, తర్వాత ఎల్స్ రాసాం, ఎల్స్ బి, ఎల్స్ బి, ఎల్స్ బి అని చెప్పి వదిలేదు మనం, వదిలేలా మనం. మళ్ళీ మనం బి ఎప్పుడు అవ్వాలి, ఇఫ్ ఇఫ్ బి షుడ్ బి లెస్ దాన్ సి, బి షుడ్ బి లెస్ దాన్ సి. అంటే సి కంటే బి ఏం అవ్వాలి, తక్కువ అవ్వాలి. సో బి కంటే తక్కువైనప్పుడు బి అనేది అసైన్ అవ్వాలన్నమాట. బి అనేది సి కంటే తక్కువైనప్పుడు బి అనేది అసైన్ అవ్వాలి. ఈ అన్ని కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మనకి ఏం అసైన్ అవ్వాలి, సి అనేది అసైన్ అవ్వాలి. సో అట్లా మనం మినిమం వాల్యూని టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసి సింపుల్ గా మనం కనుక్కున్నాం అనమాట. టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి సింపుల్ గా వి ఫైండ్ ద మినిమం వాల్యూ ఫ్రమ్ ద 3 నంబర్స్. ఓకే, చూడండి మినిమం వాల్యూ స్మాల్ ఎగ్జాంపుల్ మళ్ళీ అలానే డిఫరెంట్ అవుట్పుట్స్ కి ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టాను. సో same program with a small modification, you can find that easily. Okay, so అదే మళ్ళీ ప్రోగ్రామ్, స్మాల్ మోడిఫికేషన్ యూ కెన్ ఫైండ్ అవుట్ వెరీ ఈజీ. అక్కడ మనం లెస్ అంటే మినిమం నెంబర్కి రాసాము, ఇక్కడ మనం మ్యాక్సిమం నెంబర్కి ప్రోగ్రామ్ రాసాం. యూ కెన్ నోట్ ఇట్ డౌన్, యూ కెన్ ఎగ్జిక్యూట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్ మీ. ఓకే, మీకు వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఐ ట్రై టు గివ్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బికాస్ ఎక్కువ నేను చెప్తుంటే ఎక్కువ అయినా వస్తుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫార్ టెర్నరీ ఆపరేటర్, సరిపోతుంది. ఓకే, టెర్నరీ ఆపరేటర్ మీకు అర్థమైతే నెక్స్ట్ రాబోయేటువంటి కండిషన్స్ ఏవైతే ఇఫ్ అలాంటి కండిషన్స్ వస్తాయి మనకి, అప్పుడు చాలా బాగా ఈజీ అయిపోతుంది అనమాట ప్రోగ్రామింగ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. అంటిల్ దెన్ కీప్ ట్రైయింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ట్రై స్కూల్, మన స్కూల్ ఓన్లీ ఇన్ మన భాషలో. థ్యాంక్ యూ.